శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ప్రశ్నలతో ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు, ప్రతిపక్ష లీడర్లను కట్టడి చేసేందుకు గవర్నమెంట్ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యమైన సమావేశాలు కావడంతో పలు కీలక బిల్లులు పెట్టనుంది ప్రభుత్వం. పబ్లిక్ సమస్యలు, హామీలపై సభలో వాడివేడి చర్చ జరగనుంది. రాష్ట్రానికి కొత్త గవర్నర్ వచ్చిన సందర్భంగా మొదటి సమావేశాలు కావడం మరో ప్రత్యేకత. తెల్లారితే అసెంబ్లీ సమావేశాలు. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా సార్ సభకొచ్చి సర్కార్ రాసిచ్చిన పాఠం చదివి శనార్థులు చెప్పి వెళ్ళిపోతాడు. మంగళవారం, బుధవారం గవర్నర్ ప్రసంగం మీద చర్చ. బేస్తారం ఉగాది తాతీలు. ఇక శుక్రవారం బడ్జెట్ పెడుతుంది సర్కారు. తెల్లారి రంజాన్ పండుగ, మర్నాడు అయితారం. గా 2 రోజులు బడ్జెట్ లెక్కలు గట్టిగా బట్టి సోమవారంకెళ్లి చర్చలు చేస్తారు. ఈ కితక అసెంబ్లీ గరం ఉండేటట్టు ఉంది. మూసిని ముద్దుగా చేసే పనిని సర్కారు ముంగటేసుకుంటే ఒడ్డుకున్నోళ్ళ ఇండ్లు కూలగొడుతురని ప్రతిపక్షాలు అనబట్టే. ఇన్ని రోజులు వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పిండ్రు, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పిండ్రు. ఇక సభ తగ్గ పరుంటుండొచ్చు. ఇంకో 20 రోజులైతే వరి కోతలు చాలేటట్టున్నాయి. యాసంగి రైతు భరోసా పైకం బడకనే పాయే. 6 గ్యారెంటీల అమలు కోసం ప్రైవేట్ బిల్లు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేసింది. ఇప్పపు సారా దేవాలని డిమాండ్ చేస్తానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ తయారైతున్నాడు. గ్యాస్ తక్లీఫ్లు, పబ్లిక్ తిప్పలు ఎన్నో మాట్లాడేది ఉంది. మళ్ళా మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత అసెంబ్లీ పెట్టుడు ఇదే తొలుతా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోని గవర్నమెంట్ వాళ్ళు ఊరు తిరిగి ఎన్నో ప్రోగ్రాములు చేస్తుర్రు. అవి సభలో కూడా మాట్లాడతారేమో. ముఖ్యమైన బిల్లులు కూడా పెట్టబోతురని నడుస్తున్న ప్రచారం. అన్ని పార్టీల లీడర్లు గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షం లీడర్ కేసీఆర్ సార్ అసెంబ్లీకి వస్తాడా, డుమ్మా కొడతాడా అనేది రేపు తెలుస్తుంది.